ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్, మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. సో మీకు తెలుసు, నేను మురళీ గోవింద్. సో కెమికల్ బాండింగ్లో మనం హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలో సింపుల్ ఫార్ములా టెక్నిక్ యూస్ చేసి చెప్పుకున్నాం. ఇంకొక థియరీ ఉంది ఇక్కడ, చాలా చాలా ఇంపార్టెంట్. అది వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, VSEPR అంటారు షార్ట్ ఫామ్లో. సో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, VSEPR థియరీ. సో ఈ VSEPR థియరీ ప్రకారం సెంట్రల్ ఆటమ్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో దే డిస్టర్బ్ ద స్ట్రక్చర్, ఓకే, డ్యూ టు రిపల్షన్స్. సో ఇక్కడ ఏంటి మీనింగ్? వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ దే కాజెస్ రిపల్షన్ అండ్ చేంజెస్ ద స్ట్రక్చర్. ఓకే, అంటే ఆ బాండ్ యాంగిల్స్ చేంజ్ అవుతాయి ఆబ్వియస్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం, ఓకే, H2O మాలిక్యూల్. ఈ బాండ్స్ ఉన్నాయి కదా, వీటిని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. అండ్ ఆక్సిజన్ మీద మీకు తెలుసు 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు చెప్పండి, హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఆక్సిజన్ గ్రూప్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6, 2 హైడ్రోజన్, 6 + 2 8, 8/2 4. 4 అంటే sp3 హైబ్రిడైజేషన్. ఓకే, సో sp3 హైబ్రిడైజేషన్ ప్రకారం టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండాలి. sp3 ప్రకారం టెట్రాహెడ్రల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతాయి, ఈ లోన్ పేర్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. బాండ్ పేర్ మధ్య కూడా రిపల్షన్స్ ఉంటాయి. కానీ ఈ లోన్ పేర్ రిపల్షన్స్ అనేటివి స్ట్రాంగర్. అందుకు ఏమవుతాయి, ఈ లోన్ పేర్ కమ్ అవే అండ్ క్లోజ్ టు బాండ్ పేర్. సో బాండ్ పేర్ని పుష్ చేస్తున్నాయి, అంటే ఈ బాండ్ పేర్ అనేటివి క్లోజ్గా వస్తాయి. అప్పుడు బాండ్ యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో బాండ్ యాంగిల్ చేంజ్ అయినప్పుడు ఆబ్వియస్గా స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. సో అది మెయిన్ పర్పస్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అన్నమాట. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య రిపల్షన్స్ ఆర్డర్ అడుగుతారు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. ఏం చెప్పాను, లోన్ పేర్ రిపల్షన్స్ గ్రేటర్ దాన్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్. ఓకే, ఇది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అదే సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ లేదనుకోండి, సో స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, సో ఇక్కడ మెయిన్ మీరు ఏంటంటే ఒక జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. లైక్ మాలిక్యులర్ ఫార్ములా ఇలా ఇస్తారు, AB4. సో ఇక్కడ A అనేది సెంట్రల్ ఆటమ్, ఓకే, B బాండెడ్ ఆటమ్స్, అండ్ ఈతో లోన్ పేర్ని ఈతో డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ AB4 అని, ఓకే, జనరల్ ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ లోన్ పేర్స్ లేవు. సో లైక్ ఎగ్జాంపుల్ CH4. సో కార్బన్ మీద లోన్ పేర్ ఉందా? కార్బన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4 ఉంటాయి, 4 ఇన్వాల్వ్ ఇన్ బాండింగ్. సో ఇక్కడ కార్బన్ హైబ్రిడేషన్ ఇంతకుముందే కనుక్కున్నాం మనం, ఎంత? sp3 ప్రకారం టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఉండాలి, అండ్ స్ట్రక్చర్ కూడా టెట్రాహెడ్రలే ఉంటుంది. సో ఇందులో ఏం రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్ ఉండదు కాబట్టి బాండ్ యాంగిల్స్ కూడా చేంజ్ అవ్వు. సో ఇలా అడుగుతుంటారు మీకు క్వశ్చన్స్. AB4, ఓకే, దెన్ సిమిలర్లీ AB3. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి BF3. ఓకే, యాజ్ పర్ హైబ్రిడైజేషన్ ఇక్కడ బోరాన్ హైబ్రిడైజేషన్ sp2 ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ ప్రకారం స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగనల్ ప్లేనార్. అదే AB2 అంటే ఒక సెంట్రల్ ఆటమ్, 2 బాండెడ్ ఆటమ్స్, లోన్ పేర్ లేవు ఉన్నప్పుడు
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ BeCl2. ఇక్కడ బెరీలియం హైబ్రిడైజేషన్ ఎంత? sp అన్నప్పుడు లీనియర్ బాండ్ యాంగిల్ 180. ఓకేనా? సో AB2, AB3, AB4 చెప్పుకున్నాం. అలాగే AB5 కూడా చెప్పుకుందాం. AB5, సో ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం PCl5. సో ఫాస్ఫరస్ హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది ఇక్కడ? sp3d. sp3d అంటే ట్రయాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ట్రయాగోనల్ బైపిరమిడల్ ఇది స్ట్రక్చర్. అదేవిధంగా AB6, SF6 సల్ఫర్ ఇంతకుముందు చెప్పుకున్నాం 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్, నో లోన్ పేర్. ఓకే, సో ఈ సల్ఫర్ హైబ్రిడైజేషన్ sp3d3 కదా. సో sp3d3 హైబ్రిడైజేషన్ అంటే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ లేకపోతే రిపల్షన్స్ ఉండవు, అంటే మినిమం బాండ్ పేర్ ఈజ్ వెరీ మినిమం. అంటే ఈ స్ట్రక్చర్లో చేంజ్ ఉండదు, బాండ్ యాంగిల్స్లో చేంజ్ ఉండదు. అదే సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ ఉందనుకోండి, ఓకే, ఇలా ఇచ్చారు మీకు AB2E1 అంటే మీనింగ్ ఏంటి? ఏ అనేది సెంట్రల్ ఆటమ్, 2 బాండ్ పేర్స్ ఉన్నాయి అండ్ 1 లోన్ పేర్ ఈజ్ దేర్. ఓకేనా? అంటే AB2E1. ఫర్ ఎగ్జాంపుల్ SO2 మాలిక్యూల్ ఉంది. ఓకే, సల్ఫర్ మీద ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? ఒక లోన్ పేర్ ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ E1. సో 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా సల్ఫర్ హైబ్రిడైజేషన్ ఏమొచ్చింది మనకు? sp2 కదా. ఓకే, sp2 అంటే ఏముండాలి? లోన్ పేర్ లేకపోతే ట్రయాగోనల్ ప్లేనార్ ఉండాలి స్ట్రక్చర్. కానీ ఇక్కడ డ్యూ టు లోన్ పేర్ ప్రజెన్స్, ఓకే, 1 లోన్ పేర్ ఉంది. సో లోన్ పేర్ ప్రజెన్స్ వల్ల ఏమవుతుంది? బాండ్ యాంగిల్ చేంజ్ అవుతుంది, స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏమంటామంటే బెంట్ షేప్. ఓకే, సో ఇప్పుడు మీకు AB2E2 అంటే 2 బాండ్ పేర్స్, 1 సెంట్రల్ ఆటమ్, 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. లైక్ ఇంతకుముందే చెప్పిన అక్కడ రాసిన ఎగ్జాంపుల్ H2Oలో ఏంటి? 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. ఓకేనా? కానీ హైబ్రిడైజేషన్ sp3 అంటే టెట్రాహెడ్రల్ ఉండాలి. కానీ ఇక్కడ షేప్ వచ్చేసి యాంగులర్ షేప్, బాండ్ యాంగిల్ కూడా 104.3 degrees. ఓకే, ఆర్ 104.5 degrees. సో ఎందుకది? డ్యూ టు రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్. సో మెయిన్ ఇక్కడ మీరు ఏంటంటే ఈ జనరల్ ఫార్ములా ఇచ్చి ఆర్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, లోన్ పేర్ క్యాలిక్యులేట్ చేసి దాని స్ట్రక్చర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా AB3E1 అని ఉందనుకోండి. అంటే 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. ఎగ్జాంపుల్ చెప్పండి, AB3, ఓకే, NH3E1. నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఉంటుంది కదా. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. 5లో 3 పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, అంటే రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ నాన్ బాండింగ్. 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 లోన్ పేర్. ఓకే, అలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యాక్చువల్గా హైబ్రిడైజేషన్ ఆఫ్ నైట్రోజన్ sp3 అంటే టెట్రాహెడ్రల్ ఉండాలి. కానీ ఈ లోన్ పేర్ రిపల్షన్స్ వలన లోన్ పేర్ బాండ్ పేర్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటి? పిరమిడల్. సో ఇలా అదేవిధంగా మీకు AB3E2 అని ఇచ్చారనుకోండి, ClF3. సో క్లోరిన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 7. ఓకే, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 3 వచ్చేసి బాండింగ్లో పార్టిసిపేట్ అయ్యాయి, అంటే రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 లోన్ పేర్స్ కదా, సరిపోయింది. AB3E2. సో 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో రిపల్షన్స్ ఉంటుంది. ఇక్కడ క్లోరిన్ హైబ్రిడేషన్ చెప్తారా? 7 అన్నాం. సో ఫార్ములా 7 + 3 10/2 5 అంటే sp3d ఉంటుంది కదా. అంటే ట్రయాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉండాలి. కానీ ద స్ట్రక్చర్ చేంజెస్ టు
బెంట్ టీ షేప్ అంటారు, బెంట్ టీ షేప్. ఓకేనా స్టూడెంట్స్, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. అదేవిధంగా AB4E2 అని ఇచ్చారనుకోండి, AB4E2 అంటే 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో జినాన్ XeF4, సో జినాన్ మీకు తెలుసు నోబుల్ గ్యాస్, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 బాండింగ్లో పార్టిసిపేట్ అయ్యాయి, అంటే రిమైనింగ్ 4 అనేటివి నాన్ బాండింగ్, అంటే 2 లోన్ పేర్స్, అంటే 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. చెప్పండి స్టూడెంట్స్, ఇక్కడ జినాన్ హైబ్రిడైజేషన్ ఎంత? 8 + 4 12/2 6 sp3d2. sp3d2 అంటే ఆక్టాహెడ్రల్ ఉండాలి, కానీ ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి జినాన్ మీద. E2 అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయి, ఆక్టాహెడ్రల్ ఉండాలి, కానీ రిపల్షన్స్ వలన ఈ షేప్ ఏమవుతుందంటే స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్. ఓకే స్టూడెంట్స్, సో ఇవి ఇక్కడ ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్. సో లోన్ పేర్ సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నప్పుడు రిపల్షన్స్ వలన స్ట్రక్చర్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటి మీద సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ లేదు, రైట్ సైడ్ ఇచ్చిన వాటి మీద లోన్ పేర్ ఉంది. ఇది టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ లోన్ పేర్ లేదనుకోండి సెంట్రల్ ఆటమ్ మీద, వీటి డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. ఇవి నాన్ పోలార్ మాలిక్యూల్స్, డైపోల్ మూమెంట్ 0. ఇవి సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ ఉంటే ఎక్సెప్ట్ ప్లేనార్, ఓకే, ఈ ప్లేనార్ అని ఉన్నటి లోన్ పేర్ ఉన్నా కూడా అవి నాన్ పోలార్. ఓకే, సో XeF4 నాన్ పోలార్, ఎక్సెప్ట్ దిస్ XeF4 ఆ రిమైనింగ్ మాలిక్యూల్స్ అన్ని పోలార్ మాలిక్యూల్స్, దే ఎగ్జిబిట్ డైపోల్ మూమెంట్. సో ఇది ఒక షార్ట్ కట్ మీకు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ డైపోల్ మూమెంట్, పోలారా నాన్ పోలారా ఐడెంటిఫై చేయమంటారు. ఓకేనా, ఈ లోన్ పేర్ ఉంటే అది కూడా ఎక్సెప్ట్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్ అనేది నాన్ పోలార్, ఆ రిమైనింగ్ అన్ని పోలార్. ఇంకా లోన్ పేర్ లేదనుకోండి సెంట్రల్ ఆటమ్ మీద, అన్డౌటెడ్, ఓకే, డౌట్ లేకుండా మీకు 100% నాన్ పోలార్ అని చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.